హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను, మీరు కూడా మస్తున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ట్రీజర్ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ ట్రీజర్ రిలీజ్ అని ఒక వీడియో పెట్టారు. అది చూద్దాం ఫస్ట్. అది చూసిన తర్వాత దాని నెక్స్ట్ ఇది చూద్దాము, ట్రీజర్ చూద్దాము. అండ్ దీంట్లో ఆర్టిస్టులు వచ్చేసి నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ సి డైరెక్టరు. ప్రీ ట్రీజర్ అని రిలీజ్ చేశారు అండ్ ట్రీజర్ అని రిలీజ్ చేశారు. మనం రెండు చూద్దాం. ఫస్ట్ అయితే ప్రీ ట్రీజర్ చూసేద్దాము. దీంట్లో ఎలా ఉంది, అసలు దేనికోసం ఇది రిలీజ్ చేశారు ఫస్ట్గా, అండ్ దాని తర్వాత ట్రీజర్ ఎందుకు రిలీజ్ చేశారు అని చూద్దాం. ఓకేనా? ప్లే. ఏముందబ్బా దీంట్లో? ఏముంది అసలు? దేనికోసం ఇది? ప్రీ ట్రీజరా? దేనికోసం? హీరో వచ్చేసి పడవ మీద కూర్చున్నాడు. గుడ్, బాగుంది ఆ లుక్. బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ కెమెరా పెట్టేసి జస్ట్ కెమెరా పాస్ అవుతుంది. హీరో ఎక్కడో ఆ సముద్ర తీరంలో కూర్చున్నాడు. దీనికి ప్రీ ట్రీజరా? ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ ఇలా రిలీజ్ చేసి దాని తర్వాత ట్రీజర్ రిలీజ్ చేయడం చాలా బెటర్. ఇక్కడే మ్యాటర్ లేదు. ప్రీ ట్రీజర్ చూసాము, అంతేం అనిపించలేదు. ట్రీజర్ చూద్దాం. ట్రీజర్ ఎలా ఉందో చూసి తర్వాత మాట్లాడుకుందాం. ఓ విజయశాంతి మళ్ళీ 10 సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, చాలా సంవత్సరాల తర్వాత చూసా. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఎస్ బ్రో, నైస్. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. అర్జున్ వైజయంతి, నందమూరి తారక రామారావు ఆర్ట్స్. ఓ పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు. రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి. నందమూరి కళ్యాణ్ రామ్ బాగుంది, లుక్ పరంగా బాగుంది, కొత్తగా ట్రై చేశాడు. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇక్కడ విజయశాంతిది కూడా పోలీస్ ఆఫీసర్ యాక్చువల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అండ్ విజయశాంతిది కర్తవ్యం వచ్చింది. ఒక సినిమా స్టోరీ కంటిన్యూటీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శాంభవిలోనే ఐపీఎస్ క్యారెక్టర్ అండ్ కర్తవ్యంలో కూడా ఐపీఎస్ క్యారెక్టర్. ఈ స్టోరీ అక్కడి నుంచి వచ్చింది, కొత్తగా ఏం లేదు. కానీ ఇక్కడ విజయశాంతి వచ్చేసి సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. అసలు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నాకు తెలుసబ్బా ఫస్ట్ హీరోయిన్ అనుకుంటా. ఏమన్నా చేసేదా ఫైట్లు? అరే డామినేట్ చేసిందబ్బా చిరంజీవిని, బాలకృష్ణని, వెంకటేష్, అటు సైడు తమిళకి వెళ్తే రజనీకాంత్, కమల్ హాసన్. డామినేట్స్, డైనమిక్ సినిమాలు చేసింది. నా ఫేవరెట్ మూవీ అయితే విజయశాంతిది ఓసే రాములమ్మ. దాని అబ్బా జీవితం అది. ఆ సినిమాని మించిన సినిమానే నాకు అనిపించలేదు. మొత్తానికైతే ట్రీజర్ బాగుంది, కానీ
ప్రీ ట్రీజర్ అనేది అది టైం వేస్ట్, అది దానికి చూడాల్సిన అవసరం లేదు. ట్రీజర్ అయితే ఓకే, కానీ ఇంకా బెటర్గా చూపించచ్చు. ఎందుకంటే నార్మల్గా చూపించాడు, నార్మల్ షార్ట్స్, నార్మల్ ట్రీజర్ ఎలా రిలీజ్ చేస్తారు అంటే చిన్న సినిమాలు రిలీజ్ చేసినట్టే చేసేసాడు. నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేశాను, అది జరగలేదు. మొత్తానికైతే ట్రీజర్ ఓకే, కానీ నాకు విజయశాంతి పోలీస్ గెటప్ చాలా బాగా నచ్చింది. అండ్ పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు, చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఓకే, ఇది సమ్మర్లో రిలీజ్ అవుతుంది. మంచి స్టోరీ అనుకుంటున్నాను, కానీ నాకు తెలిసి ఈ స్టోరీ కర్తవ్యం నుంచి బయటికి వచ్చింది. కర్తవ్యం మూవీ నుంచి బయటికి వచ్చింది. మ్యాక్సిమం నాకు తెలిసి కర్తవ్యం మూవీకి కంటిన్యూటీ చేశాడు డైరెక్టర్. మొత్తానికి ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి వాచింగ్ అవర్స్ కావాలి. సోది చెప్పకుండా సిల్లీగా క్లోజ్ చేసేద్దాం. బాయ్ టాటా, సీ యూ.